ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి? సో చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ అందించేవి మార్కెట్లో. సో కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనేది కొంచెం ఎక్కువ పేరు వినపడుతూ ఉంటుంది. అదేవిధంగా దీని మీద ఎక్కువ వడ్డీ కూడా రావడం జరుగుతుంది, ఐ మీన్ రిటర్న్స్. సో అసలు మ్యూచువల్ ఫండ్సే ఎందుకు ఒక ఆప్షన్ ఫర్ మిడిల్ క్లాస్ మెన్ ఆర్ కామన్ మ్యాన్కి? అదేవిధంగా ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో సిఏ రవీంద్రబాబు గారు ఉన్నారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. యా, ఫైన్. సో క్వశ్చన్ విన్నారు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్, సో ప్రతి ఒక్కరు కూడాను మ్యూచువల్ ఫండ్స్ వైపే అడుగు చూపిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి కంపేర్ టు బ్యాంక్ స్కీమ్స్తో పోలిస్తే. సో అసలు మ్యూచువల్ ఫండ్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతవరకు మీరు సజెస్ట్ చేస్తారు? అదేవిధంగా సో ఇందులో ఎన్ని రకాలు ఉంటాయంటే ఏం చెప్తారు? సో మీరు చూస్తే ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి అంటే 40-50 వేలు లేదా 1 lakh లోపు ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళకి నా ఫీలింగ్ మ్యూచువల్ ఫండ్సే ఓన్లీ ఆప్షన్. అవును. ఎందుకంటారంటే మిగిలిన అమౌంట్, సేవింగ్స్ మిగిలిన అమౌంట్ని మీరు సేవింగ్ అకౌంట్లో పెట్టారనుకోండి, మీకు వచ్చే ఇంట్రెస్ట్ 4 to 5% ఇయర్లీ. మనకి ఇన్ఫ్లేషన్ 6% ఉండేది ఇయర్లీ. అంటే మీరు ఈ రోజు ₹1,00,000 పెడితే నెక్స్ట్ ఇయర్ కల్లా 1,04,000, 1,05,000 అవుద్ది. 1,04,000 or 1,05,000 అవుద్ది. బట్ బై ఇన్ఫ్లేషన్ ఆ అమౌంట్ బీట్ చేసేది. సో సేవింగ్స్ అకౌంట్ లో అమౌంట్ పెట్టడం అనేది నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఆప్షన్. నెక్స్ట్ ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టినా 7% మనకు రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది. సో 7% రిటర్న్ వచ్చినా మనకున్న ఇన్ఫ్లేషన్ 6%, 7% ఉంది కాబట్టి, సో సేవింగ్స్ అకౌంట్ లో పెట్టినా ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టిన మీరు అమౌంట్ ఇన్ఫ్లేషన్ తో మ్యాచ్ అయిపోయింది. సో మీకు ఏం రిటర్న్ ఉండదు. సో ఆల్మోస్ట్ మీ దగ్గర లిక్విడ్ క్యాష్ మీరు ఐడియాలో పెట్టినట్టే, దాని అది ఇన్వెస్ట్మెంట్ కింద మనకి కన్సిడర్ అవ్వదు. సో అవి రెండు ఆప్షన్ కాదు. నెక్స్ట్ అంతకుముందు పాత రోజులు, అంటే పాత రోజులు నడిగి పాత కాదు, అట్లీస్ట్ 3-4 years బ్యాక్ ముందాక కూడా అందరూ చిట్టీలు వేసేవాళ్ళు. ఎవ్రీ మంత్ పే వాళ్ళ ఎంప్లాయీస్ కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ, చుట్టాల్లో కానీ, ఫ్రెండ్స్ లో కానీ చిట్టీలు వేసేవాళ్ళు. ఎందుకంటే చిట్టీల్లో రిటర్న్ ఎక్కువ ఉండేది. మినిమం 24% నుంచి 48% దాకా రిటర్న్ ఉండేది చిట్టీలు వేసేవాళ్ళు. బట్ ఒకప్పుడు ఏంటంటే మనిషి మీద మనిషికి ట్రస్ట్ ఉండేది. చిట్టి లిఫ్ట్ చేసిన పర్సన్ మళ్ళీ రెగ్యులర్ గా పేమెంట్ చేయటం కానీ, చిట్ నడిపే ఆర్గనైజేషన్ కానీ, ఆ పర్సన్స్ కానీ రిలయబుల్ గా ఉండి ట్రస్ట్ వర్తిగా ఉండే చేసేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు రిటర్న్ సంగతి పక్కన పెడితే అసలు వచ్చిద్దో రాదన్న భయం. అందువల్ల చిట్స్ ఆప్షన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 0. తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో పెద్ద పెద్ద ఆర్గనైజర్, పెద్ద కంపెనీస్ దగ్గర తప్పితే విడిగా జనం దగ్గర చిట్స్ వేయట్లేదు. ఎందుకంటే ట్రస్ట్ లేదు, వస్తుందన్న నమ్మకం లేక చిట్స్ ఎవరు వేయట్లేదు. నెక్స్ట్ చిట్స్ లాగానే ఏం చేసేవాళ్ళు, కొంచెం ఒక 4 months, 3-4 months, 1 year అమౌంట్ పూల్ చేసి ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. తెలిసిన వాళ్ళకి వడ్డీకి ఇవ్వడం, ప్రామిసరీ నోట్లు రాపించుకోవటం. ఆ ప్రామిసరీ నోట్ వాళ్ళు వచ్చిన తర్వాత పెళ్లిగానో ఫంక్షన్ తీసుకోవటం, మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రామిసరీ నోట్ల ఆ ప్రస్తావన కూడా లేదు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కానీ ఏవి రావట్లే అని చెప్పేసి 2-3 years నుంచి అయితే ఒకళ్ళ మన ఇంకోళ్ళు హ్యాండ్ లోన్స్ కానీ, ప్రామిసరీ నోట్స్ మీద డబ్బులు ఇవ్వటం కూడా లేదు. సో ఏదైతే మేజర్ గా అన్రెగ్యులైజ్డ్ అకౌంట్ లో, అన్రెగ్యులైజ్డ్ సెక్టార్లో చిట్టీలని ఇవన్నీ ఉన్నాయో, నెక్స్ట్ సేవింగ్స్ అకౌంట్, ఇవేవి కూడా మనకి వర్తి కాదు. వర్త్ అయిన దగ్గర ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వట్లేదు, రిటర్న్ వర్కౌట్ అవ్వట్లేదు, రిటర్న్ వర్కౌట్ అయిన దగ్గర డబ్బులు వస్తాయని నమ్మకం లేదు. నెక్స్ట్ అలాగని చెప్పేసి మనకున్న డబ్బుల్ని మనం స్టాక్ మార్కెట్ లో పెడదామంటే సరైన అవగాహన లేకపోవడం మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరికైనా. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రిడిక్టబుల్. నువ్వు కష్టపడి రోజంతా కష్టపడి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసి నువ్వు పోయి స్టాక్ మార్కెట్ లో పెడితే అది కరెక్ట్ గా మనకి రిటర్న్ ఇవ్వలేదు అనుకోండి, అంతా ఇది అయిపోద్ది. సో మీకు చూస్తే ట్రంప్ వచ్చాక, ట్రంప్ టారిఫ్ విధానం వల్ల కానీ దీని వల్ల స్టాక్ మార్కెట్ మన కొప్పు వెళ్ళిపోయింది. సో స్టాక్ మార్కెట్ వాళ్ళకి సరైన అవగాహన ఉండదు. సో షేర్స్ కొనడం అనేది వాళ్ళకి సజెస్టబుల్ ఆప్షన్ కాదు. అలా కాకుండా రియల్ ఎస్టేట్ లో పెడదాం, ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్ పెడదాం అనుకుంటే ఈ పెట్టి వచ్చే 15,000 ఎవ్రీ మంత్ మిగిలితే ఎంత పోతే 20,000 మిగులుతాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ 50,000 మిగులుతాయి. మిడిల్ క్లాస్ పీపుల్ కి మంత్లీ దే క్యాన్ సేవ్ 50,000. 50,000 సేవ్ చేసే పర్సన్ ఒక ప్లాట్ కొనాలంటే 30 లక్షలు, 40 లక్షలు ఖర్చు అవుద్ది. ఒక 50,000 ఎన్ని నెలలు సేవ్ చేసి ఒక ప్లాట్ కొనగలరు? రియల్ ఎస్టేట్ లో ప్లాట్ కొనలేడు. అలాగని వాళ్ళు కొన్నా అని ఒక 3 నెలలు 4 నెలలు సేవ్ చేసినా 5 నెలలు 6 నెలలకు ఏదో కొత్త ఖర్చు వచ్చింది, ఈ డబ్బులు అయిపోతాయి. సో రియల్ ఎస్టేట్ లో తను ఇన్వెస్ట్మెంట్ చేయలేడు. ఓన్లీ ఆప్షన్ ఏంటంటే కావాలంటే కొంచెం గోల్డ్ కొనుక్కోవచ్చు. బట్ ఈ గోల్డ్ కొనకా నుంచి మళ్ళీ
అమ్మాలంటే కొనేటప్పుడు జిఎస్టీ పడుద్ది, అమ్మేటప్పుడు జిఎస్టీ పడుద్ది. ఈ గోల్డ్ కూడా మీకు తెలుసు కదా, లేడీస్ కొన్నామంటే మళ్ళీ ఇంకా దాన్ని అమ్మటం ఎందుకు, సెంటిమెంట్ కొంత ఉంచుకుందాము లేదా ఆర్నమెంట్ చేయించుకుందాం అనుకుంటారు. సో అప్రిషియేషన్ ఉండేది కానీ మళ్ళీ రియలైజేషన్ కష్టమైంది. మనకు మనసు ఒప్పదు, ఒక అటాచ్మెంట్ ఉండటం వల్ల గోల్డ్ ఎందుకు అమ్ముదాలి ఉంచున్నాను. సో మీకు ఏ విధంగా చూసినా ఉన్న ఆప్షన్స్ లో ఏది సజెస్టబుల్ కాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి. ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మీకు ఏ విధంగా ఉన్న ఇండియాలో ఉన్న ఆప్షన్స్ ఇవే ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మన ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. సో కంపల్సరీగా మిడిల్ క్లాస్ పీపుల్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీ తగ్గట్టు, మనకి ఏందో అడ్వర్టైజ్మెంట్ లో 5,000 చూపిస్తున్నారు కానీ వాళ్ళ శాలరీ తగ్గట్టు 10,000 15,000 20,000 లేదా 50,000 1 లక్ష. ఇప్పుడు ఇద్దరు బోత్ వర్కింగ్ అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి, ఇప్పుడు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 12 lakhs దాకా ఇటు ట్యాక్స్ లేదు. ఇద్దరు చెరో 1 లక్ష శాలరీ అయితే 1 లక్ష రూపాయల్లో కుటుంబ ఖర్చులు పోయినా రెంట్ కానీ, ఫ్యామిలీ రెంట్ కానీ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ 1 lakh పోయినా ఇంకో 1 lakh వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు కరెక్ట్ గా మార్కెట్ ఎటు మూవ్ అవుద్ది, ఏ సెక్టర్ మూవ్ ఉండిద్ది, ఫార్మా ఇండస్ట్రీకి ఉండిద్దా లేదా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఉండిద్దా లేదా సాఫ్ట్వేర్ ఉండిద్దా అని కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి ఏ స్టాక్స్ బాగుంటాయో లాంగ్ టర్మ్ లో పర్ఫామ్ చేస్తాయో ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి బెస్ట్ అండ్ సజెస్టబుల్ ఆప్షన్ కూడా. సో అది మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ ఉన్న ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ కి. నెక్స్ట్ టైప్స్ చూస్తే, మీరు అడిగిన మ్యూచువల్ ఫండ్స్ రకాలు చూస్తే, మనం ఏదైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెడతామో తిరిగి వాళ్ళు మళ్ళీ షేర్ మార్కెట్ లో పెట్టాల్సింది. సో దాని ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్ ని 3 విధాలుగా కేటగరైజ్ చేశారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అదంతా తెలిసిందే. సో ఈక్విటీ అంటేనేమో మీరు ఏదైతే మనం డబ్బులు పెడతామో వాళ్ళు తీసుకెళ్లి ఆ డబ్బులు మొత్తాన్ని ఓన్లీ స్టాక్ మార్కెట్ లో షేర్స్ లోనే పెడతారు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం పెట్టిన డబ్బుల్ని వాళ్ళు ఓన్లీ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో పెడతారు. వీటిలో ఏమైందంటే రిస్క్ తక్కువ ఉండేది, గవర్నమెంట్ బ్యాకప్ ఉండేది కాబట్టి వాళ్ళు డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. నెక్స్ట్ హైబ్రిడ్ అంటే మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. మళ్ళీ దాంట్లో ఈక్విటీ ఓరియంటెడా, డెట్ ఓరియంటెడా మనకు చాయిస్ బట్టి రకరకాల దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ 3 రకాలుగా బ్రాడ్లీ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీస్. సూపర్. సో దట్స్ ఇట్. సో గైస్, అర్థమైంది కదా, మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యేటువంటి బ్యాంక్ స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ రేట్కి రావడం జరుగుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీకు మినిమం 12% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీస్ ఆర్ ది బెస్ట్ ఆప్షన్స్ టు ఇన్వెస్ట్ అనమాట. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే సో మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటాను. ప్రాపర్ స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఈజ్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.